హాయ్ ఆల్, వెల్కమ్ టు వంశీ టీవీ. వెల్కమ్ టు రియల్ లీడర్ ప్రోగ్రామ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు బాల్నగర్ మాజీ కార్పొరేటర్ కండూరి నరేందర్ ఆచార్య సార్ గారు. ఈ రోజు సార్తో మాట్లాడి మరిన్ని కొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్, మీరు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ తో వచ్చారా, అనుకోకుండా వచ్చారా సార్? లేదమ్మా, ఇంట్రెస్ట్ తోనే వచ్చిన. చిన్నప్పటి నుంచి మేము నీలో కృష్ణ అభిమాన సంఘాలుగా ఉంటుండే. అప్పటి నుంచే మాకు ఈ సోషల్ యాక్టివిటీస్ ఇలా ఇంట్రెస్ట్ ఉండే. సోషల్ యాక్టివిటీస్ చేసుకుంటేనే సామాజిక కార్యక్రమాలు చేసుకుంటా ఇంట్రెస్ట్ తోనే రాజకీయాలకు రావడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే స్థాపించారో 2001 ఏప్రిల్ 27 అప్పటి నుంచి మేము టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారి నాయకత్వం పనిచేస్తూ తెలంగాణ సాధన కీలకంగా పనిచేస్తాం. ఓకే సార్, బాల్నగర్ కార్పొరేటర్ గా మీరున్నప్పుడు చేసిన అభివృద్ధికి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధికి తేడా ఏంటి సార్? బాల్నగర్ డివిజన్ అభివృద్ధి అంటే అమ్మా, జిహెచ్ఎంసీ బాల్నగర్ డివిజన్ అనేది కొత్త డివిజన్ ఏర్పడ్డాయి. అంటే 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ ఏర్పాటైన తర్వాత జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికలలో బాల్నగర్ డివిజన్ అనేది కొత్త డివిజన్ గా ఏర్పాటైంది. అంతకు ముందు వరకు కొంతమంది పనిచేశారు, ఇక్కడ కౌన్సిలర్ గా కార్పొరేటర్ చేశారు. వాళ్ళ టైంలో కొంత అభివృద్ధి చేశారు. తర్వాత నేను డివిజన్ కార్పొరేటర్ వచ్చిన తర్వాత ఒక ప్రణాళికబద్ధంగా మేము డెవలప్మెంట్ లో అద్భుతంగా రాణించాం. మౌలిక వసతులు ఎవరికైతే ప్రజలకు మౌలిక వసతులు ఉంటాయో వీటిలో మేము చాలా కాన్సన్ట్రేషన్ చేసి, అప్పుడు గవర్నమెంట్ లో కేసీఆర్ గారు కూడా ప్రయారిటీ ఇచ్చిండు. హైదరాబాద్ విశ్వనగరంగా చేయాలి. అదేవిధంగా మున్సిపల్ మంత్రి, ఐటీ మంత్రి కేటీఆర్ గారు, ఆ కేటీఆర్ గారు ఉన్నప్పుడు కూడా కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేశారు, డెవలప్మెంట్ చేయాలి బాగా అని. అదే ఉద్దేశంలో మేము కూడా కొత్తగా కార్పొరేటర్లు అయినాం కాబట్టి బాల్నగర్ డివిజన్ కు మనం ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు చేయాలని ఇంట్రెస్ట్ తోని ఈ మౌలిక వసతుల అభివృద్ధిలో చాలా చేశారా సార్? దాదాపు మా 5 ఏళ్ల పీరియడ్ లో 100 కోట్ల రూపాయలు సాధించి మౌలిక వసతులు అంటే పబ్లిక్ కు కావాల్సినటువంటి మంచినీటి వ్యవస్థ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇవన్నీ స్కూల్ బిల్డింగ్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, శ్మశాన వాటికలు కానీ, ఇవన్నీ అద్భుతంగా చేశారు సార్. తర్వాత జిహెచ్ఎంసీ కార్పొరేటర్ మా యొక్క అభివృద్ధిని వాళ్ళు కూడా ఇంత కొనసాగించి వాళ్ళంతా వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ డివిజన్ కు మేజర్ గా నేను ఉన్నప్పుడు మేజర్ గా నిధులు తెచ్చిన. ఇక్కడ సమస్యలు బాగా ఒక 2-3 సమస్యలు బాగా జటిలంగా ఉండే, వీటిని కూడా మేము సాధించాం. అవి మనకు ఇక్కడ దగ్గరలో నియర్ బై పూల్బాగ్ కాలనీ అని ఉంటది, అక్కడ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చాము. ఈ రైల్వే ట్రాక్ కింద నుంచి ఒక టెన్నెల్ పైప్ లైన్ వేసి దాన్ని పర్మనెంట్ సొల్యూషన్ కింద చేసినాం. అదేవిధంగా అక్కడ మాకు దిల్కుష్ నగర్ అని మా డివిజన్ లోనే ఒక కాలనీ ఉంటుంది, దిల్కుష్ నగర్ జేపీఆర్ కాలనీ. అక్కడ కూడా రోడ్డు సమస్య ఉంది. ఆ రోడ్డు సమస్య ఐడిపిఎల్ జాగాలన్నింటి రోడ్డు సమస్య ఉంటే అది కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కేంద్రంలో మంత్రులు అప్పటి ఐడిపిఎల్ ఎరువులు రసాయనాల మంత్రి అనంత్ కుమార్ గారు అని బెంగళూరు నుంచి ఉండే, వారిని కూడా కలవటం జరిగింది. అదేవిధంగా మాకు హెచ్ఏఎల్ డిఫెన్స్ సంస్థలో ఒక టెంపుల్ డెవలప్మెంట్ లా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కలవటం జరిగింది. వాళ్ళు కలిసి మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని అక్కడ రోడ్డు టెంపుల్ నిర్మాణం చేసినాం. ఇవి మేజర్ గా చేసిన పనులు. అదే విధంగా మా టైం పీరియడ్ లోనే బాల్నగర్ ఫ్లైఓవర్, ఇది ట్రాఫిక్ బాగా జటిలమైన సమస్య ఉండే. ఇది ట్రాఫిక్ సమస్య బాగా బాల్నగర్ లో నియర్లీ ఒక బాల్నగర్ చౌరస్తా అంటే మీకు ఒక 1/2 కిలోమీటర్ దాటాలంటే 2 hours 3 hours అట్లా పట్టేది. ఈ సమస్యకు మెయిన్ ముఖ్యంగా మేము మా ఎమ్మెల్యే గారు పాదవరం కృష్ణారావు, కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే వారు, మన ఐటీ మంత్రి, మున్సిపల్ ఐటీ మంత్రి కేటీఆర్ గారు, వాళ్ళు చూడాలి, వీళ్ళందరూ సమన్వయంతో ఎమ్మెల్యే గారి ఇంట్రెస్ట్ తోని మా పాలనరు పబ్లిక్, అదేవిధంగా ఫతేనగర్ పబ్లిక్
ఇక్కడ నుంచి మీకు త్రోటింగ్ ఉన్న పబ్లిక్ ఇటు పోతే మీకు మెదక్ పోతుంది, అటు పోతే పటాన్ చెరువు, నేషనల్ హైవేస్ పోతాయి. ఈ రూట్ అంతా మేము చాలా సఫర్ అవుతుంది. అది గవర్నమెంట్ తీసుకుపోతే అప్పుడు మంత్రి గారు గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని మా ఎమ్మెల్యే గారు కూడా చాలా కోఆర్డినేషన్ తీవ్రంగా ఆయన కూడా పనిచేసింది దాని మీద. ఇట్లా చేసి దాన్ని కూడా సాధించినాం. మేజర్ నా డెవలప్మెంట్ లో మేజర్ పార్ట్ అది బాలనగర్ ఫ్లైఓవర్ అనేది మేజర్ ఇష్యూ, మేజర్ ట్రాఫిక్ సమస్య, అది పరిష్కారం అయింది. ఇక మేజర్ గా ఉన్నాయి, జటిలంగా ఉన్నాయి, చాలా రోజుల నుంచి పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు మీకు హోల్బాల్ డ్రైనేజ్ కావచ్చు, దిల్కృష్ణ రోడ్డు కావచ్చు, ఇట్లాంటివి మేము సాధించాం. అదే విధంగా ఇంటర్నల్ గా ఈ రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు ఇవన్నీ అద్భుతంగా మేము 5 years కాలంలో యావరేజ్ గా మీకు ప్రతి సంవత్సరానికి 20 కోట్ల రూపాయలు 100 కోట్లు సాధించి మంచి డెవలప్మెంట్ చేస్తాం. అది అద్భుతంగా చేస్తాం. కాంగ్రెస్ పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. సరే, కాంగ్రెస్ పార్టీ ప్రజల ఉండే అభిప్రాయం, మాకుండే అభిప్రాయం, గతంలో ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు అందించినటువంటి సంక్షేమ పథకాలు అందుతలేవు. అదే విధంగా అభివృద్ధి విషయంలో కూడా అప్పుడు మేజర్ గా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు టిఆర్ఎస్ కేసీఆర్ గారు ప్రభుత్వం తీసుకున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సరే ఆ ప్రయారిటీస్ ఇంకా పూర్తిగా వాళ్ళు తీసుకొని ముందుకు వస్తలేరు. కాకపోతే ఈ మూసీ ప్రాజెక్ట్ ఒకటి వాళ్ళు తీసుకున్నారు, ఈ ఫ్యూచర్ సిటీ అని తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఆ ఫ్యూచర్ సిటీ కూడా రేపు అంటే ఫ్యూచర్ సిటీ డిజైనింగ్, ఆ ఫ్యూచర్ సిటీ పెట్టే ఉద్దేశము, దాని లక్ష్యము మంచిగా ఉండి ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో మంచి మంచి కంపెనీస్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ఒకటి, అదే విధంగా మూసీ ప్రాజెక్ట్ ఒకటి. మూసీ ప్రాజెక్టు నదులను కాపాడడం, నదులను ప్రక్షాళన అంటే వేరే సీవరేజ్, డ్రైనేజ్ లైన్స్ ఏవి కలవకుండా అది చేయాలని మంచి ప్రాజెక్టు, మంచిదే, సంకల్పం మంచిదే. అదే కాన్సెప్ట్ లో పనిచేస్తే బాగుంటది. అది ఫలితం ఇస్తే కనుక మన నగరం నుంచి ఎక్కడో వికారాబాద్ లో పుట్టిన ఈ మూసీ నది కంటిన్యూగా ఇట్లా అని మన అంతా నల్గొండ ఈ ప్రాంతానికి పోయేసరికి మళ్ళీ కృష్ణాలో కలుస్తుంది. కాబట్టి ఇక ఆ మూసీ నది అనేది కనుక మంచిగా అయితే, శుద్ధి జరిగి ఎటువంటి కాలుష్యం వల్ల కలవకుండా సివరేజ్ లైన్స్ అవన్నీ సపరేట్ చేసుకుంటా చేస్తే చాలా మంచి ప్రాజెక్టే అది. అప్పుడు గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా మూసీ ప్రక్షాళన మీద కొంత ఇంట్రెస్ట్ ఉండే, వాళ్ళు చేయలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేస్తా అంటారు, సంతోషం. అదే విధంగా ఫ్యూచర్ సిటీ కూడా ఆయన చేస్తా అంటుండు. ఫ్యూచర్ సిటీలో ఏదైతే తెలంగాణ రైజింగ్ అని పెట్టిరో ఆ రైజింగ్ లో కనుక ఈ స్కోప్ ఉండి ఇప్పుడు చేసే ఫ్యూచర్ సిటీ కనుక మంచి కంపెనీలు రాగలిగితే ఉద్యోగస్తులకు మంచిగా, నిరుద్యోగులు ఉంటారు కదా, వాళ్ళందరూ చదువుకున్న ఉద్యోగులు మస్తు మంది ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఉపయోగం అవుతుంది. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ బాగా వస్తుంది. అది ఏదైతే లక్ష్యంతో అనుకుంటారో అది పూర్తిగా ఫుల్ఫిల్ చేస్తే మాత్రం ఈ 2 ప్రాజెక్టులు మంచివే. ఇంకా ముందు ముందు మంచి సంక్షేమ పథకాలు, గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు కూడా వీళ్ళు కొనసాగిస్తే చాలా బాగుంటది. ప్రజలలో ఆదరణ పెరుగుతుంది. సార్, ఇప్పుడు వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్ లో పోటీ చేస్తారా? ఒకవేళ చేస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? ఇప్పుడు రాజకీయంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పోటీ చేయాలి. ఈసారి నేను ఫస్ట్ కార్పొరేటర్ ఉన్న తర్వాత మిగతా 5 years పార్టీ నిర్ణయం మేరకు పార్టీ నన్ను రిక్వెస్ట్ చేసింది, కంపల్సరీ కొద్దిగా మీరు ఆగమంటే ఆగిన. ఇప్పుడు కూడా పార్టీ ఆలోచించి గతంలో 5 సంవత్సరాలలో నేను చేసిన అభివృద్ధి కావచ్చు, అంతకుముందు పార్టీ కోసము నేను పనిచేసిన విధానం కావచ్చు, చేసి పార్టీ ఆదరించి మళ్ళా ముందుకు నడిపిస్తే సంతోషం. ఖచ్చితంగా కార్పొరేటర్ గా పోటీ చేయమని మన వెల్ విషర్స్, గతంలో నాకు ఎవరైతే మద్దతు ఇచ్చారో, గతంలో నన్ను ఎవరైతే ఆదరించారో ప్రజలు కావచ్చు, మన వెల్ విషర్స్ కావచ్చు, మన పార్టీ ఫేవరెట్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ ఖచ్చితంగా మీరు పోటీ చేయండి అంటున్నారు. మేము ఈసారి పోటీలో ఉంటాం. వచ్చే టర్మ్ కి మీ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా? అంటే ప్రజలు ఆదరిస్తే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు పరిపాలన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏ విధంగా చూస్తున్నారో మనం
చూడాలి. ఇప్పుడు ఎలక్షన్స్‌లలో రిఫ్లెక్ట్ పూర్తిగా ఆహ్, కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఏం లేదు. పూర్తిగా టీఆర్ఎస్‌కు మద్దతుగా ఏం లేదు. ప్రజలు డిఫరెంట్‌గా ఆలోచిస్తారు గదా! అవును సార్. చూడాలి మనం వెయిట్ అండ్ సీ ఎట్లా జరుగుతుంది ఏంది అనేది చూడాలి. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ బస్సుల వల్ల మహిళలకు నష్టమా? లాభమా సార్? ఇప్పుడు మహిళలకు లాభమే అది. ఎప్పుడైనా లాభమే. కానీ ప్రభుత్వం ఇస్తుంది గదా! అని మనము దాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఓకే. సద్వినియోగం చేయాలి. సద్వినియోగం అంటే మనం ఇప్పుడు ఉదాహరణకు మనం ఏమైనా ఖర్చు పెడుతున్నామంటే అవసరం కోసమే రూ. 10 ఖర్చు పెడతాం. హ్మ్. ఇప్పుడు మన ప్రయాణం గూడా మనం ఎటైనా పోవాలన్నా, చేయాలన్నా, రావాలన్నా దానికి కొంత ఫ్రీ ఉన్నది గదా! అని మనం అనవసరమైన ప్రయాణాలు పెట్టుకోకుండా మన అవసరం నిమిత్తం దాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిదే. ఓకే. అంటే జనరల్‌గా ఇప్పుడు లేడీస్ ఏదన్నా పనులు అవి ఇవి ఇంటికి వెళ్ళాలన్నా, హ్మ్. బయటెళ్ళాలన్నా, చదువుకునే విద్యార్థులు బయటికి పోవాలన్నా, హ్మ్. స్టూడెంట్స్ ఉంటారు కదా! లేడీస్ స్టూడెంట్స్. అవును సార్. వాళ్ళందరికీ కూడా ఉపయోగమే. అది. ఎంతవరకైతే ఏదన్నా పథకం ప్రభుత్వంది కావచ్చు, హ్మ్. అది దాన్ని సరైన పంతాలో వాడితే, దుర్వినియోగం చేయకుండా సద్వినియోగంగా అవసరార్థం వాడితే అది మంచి ఉపయోగమే ఉంటది. ఉపయోగమవుతుంది. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ కూడా ప్రజలకు, మహిళా సోదరీమణులకు మంచి ఉపయోగమే అయితది. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినట్టే పురుషులకు ఇవ్వట్లేదని మీ అభిప్రాయం ఏంటి సార్? పురుషులకు ఇయ్యొచ్చంటే ప్రభుత్వం మీద భారమే గదమ్మా ఇవన్నీ. మహిళలకు ఇచ్చిర్రు గదా! అని పురుషులకిస్తే ఎట్లా? ఓకే. పురుషులల్ల ఎంతో అంతో కొద్దిగా సంపాదన ఉంటది. హ్మ్. ఎర్నింగ్ మనీ ఉంటది గాబట్టి, సంపాదించుకుంటారు గాబట్టి, పురుషులకు అంత అవసరాలు కన్నా స్త్రీలకి ఇయ్యటమే ఉత్తమం, మంచిది. అంటే వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా సార్, మాకు ఇవ్వట్లేదు, ఓన్లీ మహిళలకేనా అని. మహిళలకే పురుషులైతే అడుగుతలేరు. ఏదో సందర్భంలో ఏదన్నా మాట, సీట్లు దొరకనప్పుడు ఏమన్నా అది మాట్లాడతారు గానీ, హ్మ్. అది జనరల్ పబ్లిక్ ఒపీనియన్ ఏం గాదమ్మా. ఓకే. ఎప్పుడో ఆ బస్సులో కష్టం వచ్చినప్పుడు, హ్మ్. లేదంటే ఆ సీట్ దొరకనప్పుడు, మహిళలు ఎక్కువ ఆ! ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడతారు గానీ, ఓకే. అది పెద్ద ఇబ్బందేం గాదు. రేవంత్ రెడ్డి పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన అంటే, ఆయన ఒక ముఖ్యమంత్రి గావాలనే సంకల్పం దృఢంగా ఉండే. హ్మ్. పొలిటికల్‌గా ఆయనకొక ప్యాషన్. ఉన్నాడు. ఆ లక్ష్యానికొచ్చిండు. హ్మ్. ఇప్పుడు 2 సంవత్సరాలయితుంది. ఏదో చేయాలనే తపన ఉంది. ఓకే. కానీ, కొన్ని అన్ని సందర్భాలు కలిసి రావాలి గదా! ఆహా! బడ్జెట్ విషయంలో గావచ్చు, పరిపాలన అనుభవం గావచ్చు. హ్మ్. ఓకే. ఇవన్నీ కొద్దిగా ఆయనకు సమకూర్చినాక ఇంకా పూర్తి స్థాయిలో గాడిలోకొస్తది. ఇప్పటికి 2 సంవత్సరాల దాదాపు అయితుంది పాలన. 2 సంవత్సరాల పాలనలో గూడా హ్మ్. కొద్దిగా అద్భుతాలు సాధించకున్నా గాని ఇబ్బంది లేకుండా నడవగలుగుతుంది. సంతోషం. ఓకే. హైడ్రాపై మీ అభిప్రాయం ఏంటి సార్? హైడ్రా పెట్టిన ఉద్దేశము, హైడ్రా తీసుకొచ్చిన విధానము, హ్మ్. ప్రజలలకు అది బోయి పని చేసే విధానము కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండే. ఓకే. మొదట్లో ఓకే. స్టార్టింగ్ అప్పుడు. హుహు. హైడ్రా మంచి ఉద్దేశంతోని పెట్టినా గాని, హ్మ్. ఆ హైడ్రా చేస్తున్న పనులు కొద్దిగా సామాన్య ప్రజలకు, బీద ప్రజలకు హ్మ్. ఇబ్బంది కలిగింది కొన్ని ప్రదేశాలల్ల. ఓకే. కొన్ని ప్రదేశాలల్ల హైడ్రా భూములు కబ్జా చేసినోళ్ళ దగ్గర రికవరీ చేసిర్రు. అది హ్మ్. మంచి పనే. హుహు. కొన్ని లేకులు అభివృద్ధి చేస్తా ఉన్నారు. అవును. చెరువులు. అవును. అది మంచి పనే. ఇప్పుడు మన బతుకమ్మ కుంట అంబర్‌పేటలో చేసిర్రు. అవును సార్. అది మంచి పనే. గతంలో అంబర్‌పేటల బతుకమ్మ కుంట కబ్జా గురైతుందని చాలా మాటలొచ్చినాయి ప్రజలల్ల. హుహు. అది కొంతవరకు నెరవేర్చి దానికి బతుకమ్మ కుంటను మంచిగా తీర్చిదిద్ది మన ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసిర్రు గదా! అవునవును సార్. కాబట్టి ఇట్లా మంచి పనులు చేస్తే ఏ వ్యవస్థనైనా ప్రభుత్వానికి సంబంధించిన ఏ వ్యవస్థనైనా ప్రజలు స్వాగతిస్తారు. ఓకే. ప్రజలకు ఇబ్బంది పెట్టే అంశాలేమన్నా ఉంటేనే ప్రజలు వ్యతిరేకిస్తారు. ఓకే. హైడ్రా ద్వారా భూమి ఏదైతే ప్రభుత్వ భూమి ఇతరులు కబ్జా చేసినా గాని, హ్మ్. లేదు చెరువులలోకి ఎవరైనా కబ్జాకొచ్చినా గాని వాటిని ఇడిపించి ఆ చెరువులను కాపాడి హ్మ్. ఈ ప్రభుత్వ భూమిని కాపాడితే మంచిదే. ఓకే. అదే పేద ప్రజల దగ్గర పోయి పేదోళ్ళ ఇల్లు కూల్చి, హ్మ్. ఆ తర్వాత పేదోళ్ళకి ఇబ్బంది కలిగించి, సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే అది ఇబ్బందయితది. ఓకే. అట్లా ప్రజలలో తిరుగుబాటొచ్చింది. ఓకే. వచ్చినంక ప్రభుత్వం గూడా హైడ్రా కమిషనర్ గారు వాళ్ళు గూడా
కొంత దాని మీద స్టడీ చేసి రియలైజేషన్ అయ్యి ఏ ఇబ్బందులు కలుగుతున్నాయో చూసి ఇప్పుడు బాగానే పనిచేస్తుండ్రు. ఓకే. హైడ్రా వచ్చిన కొత్తలా కొద్దిగా ఇబ్బందులు అయిన ఉండే. అవును. ఇప్పుడు నడుస్తున్న క్రమంలో వాళ్ళకు కూడా కొంత అనుభవాలు వచ్చినాయి. హ్మ్. చేసే పని ఇప్పుడు ప్రస్తుతానికి బానే ఉంది. హైడ్రా బానే చేస్తుంది. ఓకే. బాగా చెయ్యాలి కూడా. ప్రజలను మెప్పియాలమ్మా. ఏ వ్యవస్థ అయినా గాని, హ్మ్. అంతిమంగా ప్రజల కొరకే పెడతారు కాబట్టి, అవును సార్. ప్రజల మద్దతు, ప్రజల మన్ననలు, హ్మ్. ప్రజల స్వాగతం ఆ వ్యవస్థకు ఉండాలి. ఉంటేనే అది బాగుపడతది. అది మంచిది అని ప్రజలల్ల చర్చ జరుగుతది. అవును. అది మంచి సిస్టమే. ఇప్పుడు నడుస్తున్న క్రమంలో హైడ్రా కొద్దిగా పర్వాలేదు. ఇప్పుడు పర్వాలేదు బానే. సార్. ఇప్పుడు బానే. సార్ మీ పర్సనల్ లైఫ్ విశేషానికొస్తే మేడం గారు ఏం చేస్తారు? మా మిసెస్ నా భార్య మొదటి నుంచి గృహిణి. ఇంటి హౌస్ వైఫే. ఓకే సార్. ఇంట్లోనే ఉంటది. రాజకీయంగా నాకు సహకారం అంటే 16 ఎలక్షన్‌ల నిలబడ్డప్పుడు హ్మ్. నా పిల్లలు, హ్మ్. నా భార్య, హ్మ్. మా బస్తీ వాసులతోని, మా మా వెల్ విషర్స్‌తోని కలిసి ప్రచారం చేసింది. ఓకే. మా డివిజన్‌ల ముఖ్యంగా నేనుండే ఈ ఫిరోజ్‌గూడ ప్రాంతంల, హుహు. తర్వాత డివిజన్‌ల హ్మ్. అప్పుడు మహిళా గ్రూప్స్‌తోని నా భార్య గూడా ప్రచారం చేసారా చేసింది. సార్? నా గెలుపు కోసం ఓకే. అప్పుడు. ఓకే. దాని తర్వాత ఆమె అంటే ఇగ ఆ పార్ట్ అయిపోయినాక రాజకీయాలలో పెద్దగా ఏమి ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్. ఆమె ప్రమేయం ఏం లేకుండా ఉండే. ఆహా! ఇక నేను గెలిచిన తర్వాత యాక్టివిటీస్ నేనే చేసుకుంటూ పోయినా. అప్పుడప్పుడు మహిళా దినోత్సవాలు హ్మ్. లేదంటే ఏదన్నా కార్యక్రమాలయినప్పుడు, ఓకే. మహిళా కార్యక్రమాలు ఏమైనా ఉమెన్స్ డే. అయినప్పుడు పాల్గొంటా. మేడంకు పాలిటిక్స్‌లో వచ్చే అవకాశం ఉందా సార్? సందర్భం ఎట్లా ఉంటదంటే అమ్మా చెప్పలేము. హ్మ్. సందర్భము రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటే మనం చెప్పలేం. హ్మ్. ఇప్పుడు నా డివిజన్ జనరల్ ఉండే. హ్మ్. రేపు భవిష్యత్తులో మహిళా జనరల్ అయిందనుకోండి. ఆమెను తీసుకురా సందర్భం వస్తది. మేడం. అప్పుడు ఆమెను తీసుకొని రావాల్సొస్తది. తప్పదు. ఓకే. మహిళా జనరల్ అయితే అప్పుడు ఇగ ఆమెకే అవకాశం ఉంటది కదా! అవును సార్. అంటే ఈ రాజకీయాలు ఎప్పుడు ఏ సందర్భంలో ఏ టర్న్ తీసుకుంటాయో హ్మ్. దాన్ని మనం ఊహించలేం దాన్ని. ఓకే. ఆ సందర్భం వస్తే ఖచ్చితంగా ఆమెను గూడా నిలబెడతారా సార్? పాల్నగర్ ప్రజలు మిమ్మల్ని డెవలప్‌మెంట్‌కి మారుపేరు అంటున్నారు. దానిపై మీ స్పందన ఏంటి సార్? చూడమ్మా, డెవలప్‌మెంట్‌కి మారుపేరు ఎందుకంటుర్రంటే గతంలా చేసిన వాళ్ళు. అంటే ఓకే. కౌన్సిలర్‌గా చేసిర్రు, కార్పొరేటర్‌గా చేసిర్రు. హ్మ్. వాళ్ళు చేసిన దానికన్నా నేను 10 రెట్లు ఎక్కువ చేసిన. ఆహా! వాళ్ళు ఉదాహరణ 10,00,00,000 వాళ్ళు పనులు చేస్తే నేను 100,00,00,000 చేసిన. ఓకే. 10 రెట్లు ఎక్కువ బడ్జెట్ తీసుకొచ్చిన. హుహుహు. తీసుకొచ్చడమే గాకుండా నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగినోడిని. హ్మ్. మాకు మా బాలనగరు, ఫిరోజ్‌గూడ, మా బస్తీలు మొత్తం దాదాపు 28 కాలనీలు, బస్తీలు అన్నీ కలిపి 28 ఉంటాయి. ఆహా! అవన్నీ కాలనీలు గాని, బస్తీలు గాని నాకు చిన్నప్పటి నుంచి నేను తిరిగిన ఏరియా. నేను పుట్టి పెరిగిన ఏరియా. హ్మ్. ఎక్కడెక్కడ ఏ సమస్యలున్నాయి, ప్రజలకు ఏ అవసరాలున్నాయి అవి హ్మ్. నాకు తెలుసు. ఓకే. ఒకరొచ్చి నాకు రిప్రజెంట్ చేసే అవసరం లేకుండా, ఒకరొచ్చి నాకు ఈ పని చెయ్యి అని అడిగే అవసరం లేకుండా మీరు నేను డివిజన్‌ల డెవలప్‌మెంట్ చేసిన. ఓకే సార్. ప్రతిరోజు ఉదయం లేస్తే ఉదయం 6:00 కల్లా నేను రెడీ అయిపోయి హ్మ్. పొద్దున్నే మా శానిటేషన్ సిబ్బందితోని హ్మ్. ఊడ్చేటోళ్ళు ఉంటారు గదా! అవును సార్. మా జీహెచ్ఎంసీ హ్మ్. జేయొచ్చు. శానిటేషన్. హ్మ్. పారిశుద్ధ కార్మికులతోని తిరిగేటోడిని. హ్మ్. అదే విధంగా అన్ని గల్లీలు తిరుగుతుంటి. ఓకే. అన్ని గల్లీలల్లో ఎక్కడెక్కడ ఏమేం పనులున్నాయి, హ్మ్. డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది, హ్మ్. మంచినీటి సరఫరాలో ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంది, హుహు. స్ట్రీట్ లైట్లు ఎక్కడ వస్తలేవు. ఆహా! అదే విధంగా కమ్యూనిటీ హాల్స్‌కు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కమ్యూనిటీ హాల్ కట్టాలి, ఇంకా పైన ఫ్లోర్స్ ఎయ్యాలి. హ్మ్. అదేవిధంగా స్కూలు చిన్న పిల్లలకు ప్రైమరీ స్కూల్ ఉంది మా దగ్గర. ఓకే. హై స్కూల్ ఉంది. హ్మ్. స్కూల్ విద్యార్థులకు ఏం అవసరాలున్నాయి, ఆ స్కూల్‌లో మనకు ఏం పనుంది, హ్మ్. స్కూల్ డెవలప్‌మెంట్‌లో ఏం జేయాలి. ఇవన్నీ మేము ఎప్పుడు నిత్యంగా ఆలోచించుకుంటూ ప్రజలలో తిరుగుతుండే. ఓకే. కాబట్టి ప్రజలలో డెవలప్‌మెంట్ నాయకుడు మా నరేంద్రాచారి నరేంద్ర. గారు, కొంతమంది హ్మ్. నరేంద్ర అన్న అంటారు, కొంతమంది చారి గారంటారు, హ్మ్. కొంతమంది పంతులు గారంటారు. ఓకే సార్. ఎందుకంటే నేను జీహెచ్ఎంసీ మొత్తంలోనే ఆహా! ఏకైక బ్రాహ్మణ కార్పొరేటర్. అవునా సార్? మొత్తం హుహు. మొత్తం జీహెచ్ఎంసీ‌ల మనం అప్పుడు 150 సీట్లలో నేను ఒక్కడినే పంతుల్ని. ఓకే. రకరకాలుగా పిలుసుకుంటారు. హ్మ్. మేము చిన్నప్పటి నుంచి హీరో కృష్ణ, మహేష్ బాబు అభిమాన సంఘాలు గూడా. హుహు. అందరూ కొంతమంది సూపర్ స్టార్ అంటారు. కొంతమంది మహేష్ బాబు అంటారు.
ఓకే. ఇట్లా రకరకాలుగా మమ్మల్ని పిలుస్తా ఉంటారు. హుహు. అందరు ప్రజలతోని మనం మమేకమై అందరు ప్రజలతోని కలిసి ఉంటాం. కలిసి ఉంటారు. కలిసి ఉంటాం. హ్మ్. డెవలప్‌మెంట్ గూడా మీకు ప్రతి గల్లీ మీరు కెమెరా తీసుకొని చూడండి. ఓకే. మీరు తిరగండి. హ్మ్. ప్రతి గల్లీలో నేను ఇవన్నీ ఇప్పుడు మీకైతే ఏవైతే చెప్పినో హ్మ్. రోడ్లు గాని, డ్రైనేజీలు గాని, డ్రైనేజీలు గాని. స్ట్రీట్ లైట్ వ్యవస్థ హ్మ్. గాని, అదేవిధంగా శ్మశాన వాటికలు, హ్మ్. స్కూల్ బిల్డింగ్స్, కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ డెవలప్ జేసిన. ఓకే. ప్రజలు అడగకుండా, ప్రజలు వినతి పత్రాలు ఇయ్యకుండా మేము సొసైటీలో మా సమాజంలో మేము తిరిగిన దగ్గరికి హ్మ్. మాకుండే నాలెడ్జ్‌తోని మేము అడ్వాన్స్‌గా వాళ్ళు అడగకముందే పనులు జేసినాం. వాళ్ళు అడిగినయి గూడా జేసినాం. కాబట్టి అందరూ మమ్మల్ని కోరుకుంటున్నారు. సార్, హ్మ్. రాజకీయాల్లో రావాలనుకున్న యువతకి మీరు ఏం చెప్తారు సార్? ఈ యువత అన్ని రంగాలలో ఇంపార్టెన్స్. హ్మ్. ఇప్పుడు యువత ఎప్పుడైతే ముందు అడుగేసి ఉత్సాహంగా ముందుకొస్తారో, అప్పుడు ఆ ప్రాంతం గాని, ఆ ఏరియా గాని, ఆ డివిజన్ గాని, ఆ కాన్స్టిట్యుయెన్సీ గాని, ఆ దేశం గాని బాగా డెవలప్‌మెంట్ అయితది. ఓకే. ఇప్పుడు మీరు ప్రపంచంలో మొత్తం జనాభా తీసుకుంటే, హ్మ్. యువత ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం. మన దేశం. మన దేశం. మన దేశం. మన దేశం. అదే మీరు ఆంధ్ర, తెలంగాణతోని పోల్చినా గాని, తెలంగాణలో యువత ఎక్కువున్నది. హుహు. ఆంధ్రాలో గూడా ఉంది. కానీ తెలంగాణలో ఎక్కువ. తెలంగాణలో ఎక్కువుంది. కాబట్టి ఈ యువత అనేది ముందుకొస్తే యువకులు ఎప్పుడైనా ఉత్సాహంగా ముందుకొస్తారు. ఏదైనా చేయాలనే ఇంటెన్షన్ వాళ్ళ ఆకాంక్ష ఎక్కువ ఉంటది. హ్మ్. అదే విధంగా సామాజిక సేవలలో వాళ్ళు అలవాటు పడాలి. హుహు. సామాజిక సేవ అంటే సోషల్ సర్వీసెస్. అవును సార్. ఆ సోషల్ సర్వీసెస్‌లో వీళ్ళు అలవాటు పడితే హ్మ్. మెల్లగా మెల్లగా రాజకీయం వైపు అడుగులేస్తారు. ఆహా! విద్యార్థి సంఘాలలో పనిచేయాలి. హ్మ్. విద్యార్థి సంఘాలు ఈ స్టూడెంట్స్ యూనియన్స్ ఉంటాయి గదా! అవును ఆ సార్. విద్యార్థి సంఘాలలో పనిచేసుకుంటా, సామాజిక సేవా దృక్పథంలో పాల్గొనుకుంటా, హ్మ్. సోషల్ యాక్టివిటీస్‌లో ముందుంటే యువత ఏమైతదంటే రాజకీయాన్ని గూడా ఆకర్షిస్తది. ఓకే. యువత రాజకీయాలలోకొస్తే పెను మార్పులుంటాయి. అవును సార్. మంచిగుంటది. హ్మ్. యువత ఎప్పుడు రావాలే. ఓకే. యువత ఉంటే ఇప్పుడు మేము గూడా యువకులమే. కాకపోతే మేము ఇంకా కొద్దిగా ఓ 10, 15 సంవత్సరాలు పెరిగిపోయినాం గదా! అవును మా సార్. ఎనక యువతొస్తే 25, 30 సంవత్సరాలు, అంతే ఉంటది. 30, 35 సంవత్సరాలు, హ్మ్. 20-35 వస్తే ఇంకా బాగుంటది. ఓకే. రావాలి యువత ఎప్పుడైనా యువతని ఎంకరేజ్ చేస్తుండాలి. యువతలను యూత్ యూత్‌ను హ్మ్. మహిళలను గూడా ఎంకరేజ్ చేయాలి. ఓకే. మహిళలు ఎప్పుడు మంచిగుంటారు గదా! అవును. మహిళలు ఎప్పుడు సంతోషంగా మహిళలొస్తే చేయాలనుకుంది సాధిస్తారు. సాధిస్తారు. మహిళలొస్తే సంతోషంగా వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు వాళ్ళు గూడా. అవును సార్. వాళ్ళని గూడా ఎంకరేజ్ జేయాలి. ఓకే. ఇటు యూత్‌ను, ఇటు మహిళల్ని ఎంకరేజ్ చేస్తే మంచిది. హ్మ్. అదే విధంగా మేము గూడా నడుస్తుంటాం. మాకు అవకాశాలు ఓసారి, 2 సార్లు వచ్చినంక తర్వాత వీళ్ళకే వస్తాయి గదా! యూత్‌కే వస్తాయి. ఓకే. యూత్ ముందుంటే ఎంత మంచిది. అవును సార్. ఎన్నో అద్భుతాలు సాధిస్తారు యువత. సాధించొచ్చు. బ్రహ్మాండంగా సాధిస్తారు. ఇప్పుడు మా దగ్గర గూడా యువత ఇక్కడ మీరు యూత్ అన్నారు గాబట్టి చెప్తున్నా. మొన్న మా దగ్గర ఇక్కడ విశ్వనాథం కార్తికేయ అని ఉంటాడు. మా బస్తీలోనే ఈ ఉంటాడు. నా కాలనీలోనా సార్? డివిజన్‌లో. మా కాలనీలోనే హ్మ్. ఉంటాడు. ఆ పిల్లాడు పర్వతారోహణం ఎవరెస్ట్ శిఖరం. ఆహా! 16 ఇయర్స్, బిలో 16 ఇయర్స్. హ్మ్. వరల్డ్‌లోనే సెకండు అబ్బాయి. ఓకే. ఇండియాలో ఫస్ట్ అబ్బాయి. అవునా? ఇక్కడనే మా దగ్గరనే ఉంటాడు. యువత మంచి విజయాన్ని సాధించిండు. 7 వండర్స్ పర్వత అధిరోహణం చేసి ఆహా! ఎవరెస్ట్ ఎక్కి హుహు. మొన్న లాస్ట్ మంత్ రాష్ట్రపతి సాహస బాలుడు అవార్డ్ కూడా తీసుకున్నాడు పిల్లాడు. అవునా సార్? అట్లా యువత వచ్చిర్రనుకోండి అవును. ఒక స్ఫూర్తి మంచిది. అవును సార్. యువత వస్తే వాళ్ళు లాంగ్ టర్మ్‌లో వాళ్ళు పని చేయగలుగుతారు కదా! చేస్తారు. ఇప్పుడు అవును. మనం ఉన్నామనుకోండి, యాక్టివ్‌గా ఇంకొక 10 ఏళ్ళు ఉంటాం. అదే యూత్ 20 ఏళ్లలో వచ్చిర్రనుకోండి, వాళ్ళకు 40 ఏళ్ల వరకు చేస్తారు. ఒక 20 ఏళ్ల వరకు వాళ్ళు లాంగ్ టర్మ్‌లో సర్వీసెస్ చేస్తారు. సర్వీస్ ఇయ్యొచ్చు. చాలా మంచిది వాళ్ళు రావాలి. మీ మహిళలు కూడా రావాలి. మహిళలు కూడా యాక్టివ్‌గా ఉండాలి. హ్మ్. బస్సులెక్కి ఉత్సాహంగా పోవుడు కాదు. బస్సులు ఎక్కేది ఒక ఎత్తయితే మీరు కూడా సోషల్ సర్వీస్ గాని సోషల్ సర్వీస్‌లో మహిళా చేయాలి. గ్రూప్స్‌లలో చేరటం హ్మ్. గాని, ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రభుత్వాలన్నీ ప్రోత్సహిస్తాయి మహిళా అవును. గ్రూప్స్‌ను. ఈ ముఖ్యమంత్రి కూడా ప్రోత్సహిస్తుండు. హ్మ్. మహిళా గ్రూప్‌లలో మంచి అద్భుతాలు సాధించి మంచి పొజిషన్‌కి పోవచ్చు. అవును సార్. హ్మ్. మహిళలు మన దగ్గర మహిళా శక్తి అంటే ఇందిరాగాంధీ. ఇందిరా గాంధీ. ప్రపంచాన్నే వణికించిన మహానాయకురాలు. ఆమె స్ఫూర్తి ఆమె ఫస్ట్ లేడీ ఆఫ్ ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్. మినిస్టర్. మరి ఇంత అద్భుతమైన మహిళ ఉన్నాక మీరు బ్రహ్మాండంగా ముందుకు రావాలి. హ్మ్. ఎంతో మంది మహిళలుంటారు. కానీ అవును సార్. ఆమె ఇన్‌స్పిరేషన్. తను ఇందిరాజీ ఇన్‌స్పిరేషన్ అంటే అందరికి అందరికి తెలుసు. అందరికి తెలుసు. ప్రపంచ నాయకురాలు ప్రపంచాన్ని గడగడలాడించింది. అవును సార్. ఆ! బ్రహ్మాండం చేసిందామె. సార్, మీరు మాజీ కార్పొరేటర్ అయినా గాని ప్రజలు పనుల కోసం వస్తూ ఉంటారు కదా సార్! మీరు వాళ్ళకేం చేస్తారు? చేస్తారా?
ఖచ్చితంగా చేస్తామమ్మా. హ్మ్. ఇప్పుడు మాజీ కార్పొరేటర్ అని అయినా గాని, హ్మ్. మళ్ళా మేము కార్పొరేటర్‌గా రావాలనుకుంటాం. అవును. ఇంకా ముందుకు పోవాలనుకుంటాం. హ్మ్. నేనైతే స్వతహాగా ప్రజలల్ల ఓడిపోయిన మాజీ కార్పొరేటర్‌ని గాదు. అవును. ఏం కాదు. పార్టీ నిర్ణయం మేరకు హుహు. పార్టీ ఒక్కసారి మీకు అవకాశం ఇచ్చినాం. హ్మ్. ఇంకొకసారి ఇతరులకు అవకాశం ఇస్తున్నాము. కొన్ని ఈక్వేషన్స్ వల్ల. హ్మ్. మీరు సహకరించాలి అంటే నేను డ్రాప్ అయినా. అంటే నేను పోటీ ఓకే. జేయకుండా నిలిచిపోయినా. నిలిచిపోయారు. కానీ నేను ప్రజలలా ఓడిపోలే, తిరస్కరించబడలే. ఓకే. ఒకసారి బ్రహ్మాండమైన మెజారిటీ నేను కుతుబ్‌పల్లిలోనే టాప్ మెజారిటీతోని నేను గెలిచిన. అవునా సార్? ప్రజలు ఆదరించిర్రు బ్రహ్మాండంగా. హుహు. ఆదరించినప్పుడు పనులకు వాళ్ళకు నైబర్‌గా, దగ్గరగా అందుబాటులో ఉండి నేను చాలా మంది వస్తుంటారు నా దగ్గరికి. హుహు. రోజొస్తారు. రోజొస్తారా సార్? రోజు వివిధ సందర్భాలలో మహిళలు గాని, హ్మ్. ఇతర పురుషులు గాని, పని చేసుకునే యువకులు గాని అందరూ వస్తా ఉంటారు. హ్మ్. వాళ్ళు పనుల మీద వస్తారు. పనులంటే ఏదైనా ఒక సలహా, హ్మ్. లేదంటే ఇప్పుడు ప్రెజెంట్‌గా రేషన్ కార్డ్‌లు నడుస్తా ఉన్నాయి. హ్మ్. నాకు రేషన్ కార్డ్ కావాలంటారు. హ్మ్. కొన్ని రేషన్ కార్డ్‌లు ట్రాన్స్‌ఫర్స్ అడుగుతారు. హ్మ్. మేము ఊరికెళ్ళిపోయినాం అక్కడ ట్రాన్స్‌ఫర్ కావాలంటే అక్కడికి. లేదంటే ఏదైనా యువత ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయినప్పుడు పోలీస్ స్టేషన్ ఆ! ఏదో పని కావాలని. హ్మ్. వేరే విధంగా కొన్ని సర్టిఫికేట్స్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, హుహు. రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ హుహు. ఇట్లాంటి సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ కోసం పనికొస్తారు. హ్మ్. అదే విధంగా ఈ చదువుకునే విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు రాకపోతే స్కాలర్‌షిప్‌లు వస్తలేవు. హ్మ్. అవి అడగటానికొస్తారు. ఎయిర్స్ స్కాలర్‌షిప్స్ ఉంటాయి. విదేశీ విద్యార్థులు చదువుకొని విదేశాలలో ఎంఎస్ చేసేటందుకు విద్యార్థులు. వాళ్ళకి గైడెన్స్ ఏదైనా సలహా ఉంటే చెప్పడం. హ్మ్. అధికారులుంటే మాట్లాడి వాళ్ళకి మా వాళ్ళొస్తారు కొద్దిగా పని చేసి పెట్టండి. ఆహా! ఇవన్నీ చెప్తా ఉంటాం. హుహు. అదే విధంగా యూత్ గూడా ఏదైనా సందర్భం వాళ్ళకి కొంచెం చిన్న చిన్న డౌట్స్ ఉంటే వస్తా ఉంటారు. వాళ్ళకి గూడా మనం తోచిన విధంగా సహాయం, మాట సహాయం గాని, ఆర్థిక సాయం గాని, హార్దిక సాయం గాని, వాళ్ళకు సమస్యలుంటే తీర్చే సాయం గాని, చిన్న చిన్న బస్తీలలో డిస్టర్బెన్స్ నైబర్స్‌తోని గాని, వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్నల్స్ ఏవన్నా చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా మన దగ్గరకొస్తారు. హ్మ్. వస్తే మనం వెళ్లి మాట్లాడి, హ్మ్. నచ్చజెప్పి, హ్మ్. వాళ్ళ సమస్యను సొల్యూషన్ జేస్తాం. హ్మ్. ఆ విధంగా చేస్తూ ఉంటాం. రెగ్యులర్‌గా వస్తూనే ఉంటారు. హ్మ్. ఏ పండుగ సందర్భంలా విషెస్ చెప్పేటందుకొస్తారు. హ్మ్. అదేవిధంగా డైలీ ఏదైనా పనులుంటే హుహు. వచ్చి చేస్తా ఉంటారు. మేము గూడా వాళ్ళు ఆదరించిర్రు. మళ్ళా రేపు నేను నిలబడాలనుకుంటున్నా. హ్మ్. భవిష్యత్తులో మళ్ళా వాళ్ళు ఆదరించాలిగా. ఆదరిస్తారు. ఆదరించాలి గాబట్టి వాళ్ళు రావాలి. వాళ్ళకింత పని జేయాలి. వాళ్ళని మమ్మల్ని ఆదరించాలి. మళ్ళా వాళ్ళ ద్వారా తద్వారా మనము పార్టీ నిలబడ్డప్పుడు రేపు కార్పొరేటర్ నిలబడ్డప్పుడు వాళ్ళ సహాయం తీసుకొని మళ్ళా గెలిచి మళ్ళా ఏదైనా వాళ్ళకి ఉపయోగపడే వాళ్ళకి. పని చేయాలి. ఇవి చేస్తాం సార్ రెగ్యులర్‌గా. మీరు ఓన్లీ ఇప్పుడు బాలనగర్‌కే చేసారా? లేకపోతే మీ గురించి తెలిసి ఎవరన్నా మీ సహాయం నేను కావాలంటే ఇప్పుడు నేను బాలనగర్‌కే పరిమితం గాను. హ్మ్. నాకు కుకట్పల్లి కాన్స్టిట్యున్సీ మొత్తంలో గాని, ఆ! జీహెచ్ఎంసీల పరిధిలో గాని, ఎక్కడైనా. నేను ఎక్కడైనా నాకు ఒకసారి కార్పొరేటర్‌గా పనిచేసినా అంటే ఒక రికగ్నిషన్, ఒక గౌరవం ఉంటది. హ్మ్. అది ఉపయోగించి మనం మన వాళ్ళకి కావాల్సినవి కాల్ ఎక్కడున్నా పని చేస్తాం. చేస్తారా? నేను బ్రాహ్మణ అసోసియేషన్ గూడా అధ్యక్షునిగా ఉన్నా. ఆహా! కొన్ని సంఘాలకు అడ్వైజర్‌గా ఉన్నా. హ్మ్. నిన్న నన్ను బ్రాహ్మణులు గూడా ఎక్కడ ఉన్న బ్రాహ్మణులు గూడా ఈ పని మాకు అవసరం ఉంది. హ్మ్. పలానా మండల ఆఫీసు, పలానా మున్సిపల్ ఆఫీసు, హ్మ్. లేదు పోలీస్ స్టేషను. ఇతరత్ర ఎక్కడ గవర్నమెంట్‌ల ఏదైనా సెక్రటరియట్‌ల గాని, ఇంకెక్కడైనా పని ఉంటే అడిగితే ఖచ్చితంగా చేస్తారా? ఓకే. పోయి మనం డైరెక్ట్ ఫోను ద్వారా పరిష్కారం అయితే ఫోను ద్వారా, హ్మ్. లేదంటే మనం ఫిజికల్‌గా డైరెక్ట్‌గా పోయి అక్కడ సాయం చేస్తాం. ఓకే సార్. ఇదన్నీ ఆద ప పబ్ ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఎందుకు అంటే, మనం చేసే మనం సర్వీసెస్‌ని చేసే బట్టి అవును ఆదరిస్తారు. సార్. ఇప్పుడు మీరు మీ గురించి విన్నాము, మంచి మాట, మీరు పని ఉన్నా లేకున్నా కార్పొరేటర్ ఉన్నా లేకున్నా మీ దగ్గరికి పని కోసం ప్రజలొస్తుర్రు అనే మాట మీరు ఇన్నారు గదా! అవును సార్. అది అందుకే. హుహుహు. మేము సర్వీసెస్ చేస్తున్నాం గాబట్టే యాస్ ఎ కార్పొరేటర్‌గా ఉన్నా లేకున్నా ప్రజలు మన కోసం వచ్చినప్పుడు వాళ్ళని ఆదరించడం, వాళ్ళ పని జేయడం, హ్మ్. ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళకి సహాయం జేయడం. హ్మ్. తద్వారా మాకు సంతృప్తి, ప్రజా జీవితంలో ఉన్నందుకు వాళ్ళకి గూడా వాళ్ళకి కూడా సంతృప్తి. అవును సార్. వాళ్ళు గూడా సంతోషపడతారు గదా! మేము ఆదరించిన నాయకుడు మా కోసం కష్టపడుతుండు, హ్మ్. చేస్తుండు అని ఒక మంచి ఉంటుంది. అభిప్రాయం మా మీద ఉంది. అవును సార్. అది మేము నిలబెట్టుకుంటా ముందుకు పోతా ఉన్నాం. ఓకే. భవిష్యత్తులో గూడా రేపు జీహెచ్ఎంసీ హ్మ్. ఎన్నికలు ఇంకో 2, 3 నెల్లో, 4, 5 నెల్లో, 5, 6 నెలల్లో ఎప్పుడొచ్చినా ప్రజల దగ్గరికి పోతాం. ఆ ఎలక్షన్స్‌లో నిలబడతాం. హ్మ్. ప్రజల ఆదరణతోని మళ్ళీ గెలుస్తాం. సమాజంలో మనం జేయాలనుకున్న
పనులు, మంచి పనులు సమాజానికి కానీ, అభివృద్ధి విషయంలో కానీ అవన్నీ చేసుకుంటా ఉందా? ముందుకు సాగుతాం. సార్ మీరు కార్పొరేటర్ కాకుండా ప్రజలు ఇంకా హై స్థాయికి రావాలి అనుకుంటున్నారు. సంతోషం అమ్మా. ఉమ్, పై స్థాయికి అంటే రాజకీయాల్లో ఉన్న ప్రతి ఏ రాజకీయ నాయకుడు అయినా కానీ పై స్థాయికి పోవాలని ఆలోచిస్తాడు. ఉమ్, కానీ మన యాక్టివిటీస్, మన యాటిట్యూడ్స్, మనం ప్రజల మధ్య ఉన్న విధానమే మనల్ని ముందుకు తీసుకుపోతా ఉంటది. మనం పైకి పోతా ఉంటాం. ఉమ్, ఇప్పుడు మీరు అన్నారు కదా, ప్రజలు ఈ విధంగా ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని కార్పొరేటర్ కాక ఇంకా పై స్థాయిన ఊహించుకుంటారు, ప్రజల ఆలోచన ఉంది అంటారు కదా. ఉమ్, ఈ ఉన్నది ఆ ఆలోచన రావటానికి కారణం ఏంటంటే ఈ పీరియడ్ లో అంటే ఈ 16 నుంచి 21 వరకు కార్పొరేటర్ గా ఉన్నప్పుడు, ఉమ్, అంతకుముందు నేను కార్పొరేటర్ కానప్పుడు కూడా ఓకే. తెలంగాణ ఉద్యమానికి నా కాంట్రిబ్యూషన్ చాలా పెద్దగా ఉండే, చాలా గొప్పగా ఉండే. ఉహు, ప్రజలను భాగస్వాములను చేస్తూ, అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేస్తూ, తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపును బ్రహ్మాండంగా మేము ముందుకు తీసుకుపోతుంటాం. ఆహా, అదే క్రమంలో పార్టీ కూడా మమ్మల్ని గుర్తించి, ఉమ్, అరే ఉద్యమంలో అంకిత భావంతో పనిచేసిండని పార్టీ కూడా గుర్తించి మాకు 2016లో టికెట్ ఇచ్చింది. ఓకే. 2016లో టికెట్ ఇస్తే ప్రజలు కూడా అంతే అదే విధంగా స్వాగతించి గొప్పగా ఆదరించారు. ఓకే సార్. బాలానగర్ డివిజన్ ఫస్ట్ కార్పొరేటర్, హైయెస్ట్ మెజారిటీ ఇన్ కూకట్పల్లి కాన్స్టిట్యున్సీ. ఓకే. ఈ కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ మెజారిటీతో గెలిచిన కార్పొరేటర్ నేను. ఆ. దాదాపు 9,000 ఓట్లతో గెలిచిన కార్పొరేటర్ గా. ఓకే. అది కూకట్పల్లి కాన్స్టిట్యున్సీనే టాప్. టాప్ ఉందా సార్? అదే విధంగా ఆ 5 సంవత్సరాల కాలంలో ప్రజల మమేకమై ప్రజలతోని కలిసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ గాని, సంక్షేమ పథకాలు గాని, ఉమ్, స్వతహాగా నా వల్ల వాళ్ళకు ఉపయోగమయ్యే పనులు గాని, నా వల్ల వాళ్ళకు జరిగే సహకారం గాని, ఇవన్నీ చేసుకుంటూ పోయినాం కాబట్టి అద్భుతంగా ఈ 5 సంవత్సరాల పరిపాలన సాగింది. ఉమ్, కార్పొరేటర్ గా మిమ్మల్ని మళ్ళా చూడాలనుకుంటున్నారు అని విన్న మాట, అవును సార్. మిమ్మల్ని ఇంకా భవిష్యత్తులో ముందుకు పైకి పెరగాలనుకునే మాట ఉమ్, అందుకే వచ్చినాయమ్మా. ఓకే. ఇవన్నీ మనం చేసే సర్వీసెస్, మనము ప్రజల మధ్య ఉండి ఉమ్, వాళ్ళకి అందించే సర్వీసెస్ వల్ల, వాళ్ళతో మమేకమై మన ప్రయాణం సాగటం వల్ల ప్రజలు ఈ రకమైన భావన ఉంటది. ఉమ్, అదే ఒక రాజకీయ నాయకునిగా, ఒక పొలిటీషియన్ గా ఎప్పుడు పైకి పోవాలని అనుకుంటాం. అవును సార్. ఏదో కార్పొరేటర్ అయినాక నెక్స్ట్ స్టెప్ Next step. ఏముంటదమ్మా? ఉమ్, నెక్స్ట్ స్టెప్ ఎమ్మెల్యే ఉంటది, లేదంటే ఏమైనా చైర్మన్స్ ఉంటాయి, కార్పొరేషన్ చైర్మన్స్ ఉంటాయి. ఉమ్, ఇంకా అవి ముందుకు ఎదిగితే మళ్ళా ఇంకో రాష్ట్ర ఇంకొక- స్థాయిలోకి వెళ్ళిపోతాం. అవును సార్. అది ఖచ్చితంగా పోవాలి. ఆ. పోతేనే రాజకీయంలో సత్ఫలితాలు కదా. ఒక పోవాలని స్టూడెంట్ మేము కూడా కోరుకుంటున్నాం. ఒక స్టూడెంట్ విద్యార్థి ఏం చేస్తాడు? 10th పాస్ కావాలనుకుంటాడు. ఫస్ట్ నుంచి చదివి 10th తర్వాత ఇంటర్, ఇంటర్, ఇంటర్ తర్వాత డిగ్రీ, డిగ్రీ. అట్లా బీటెక్, ఆ, హయ్యర్ ఎడ్యుకేషన్, ఇవన్నీ అట్లా ఆలోచన ఉంటది. అవును సార్. చదివే విధానం మేము కూడా అంతే రాజకీయంలో పనిచేస్తున్నాం. ప్రైమరీ స్టేజ్ కింది స్థాయిలో పనిచేసినాము, ఉమ్, మిడిల్ స్థాయికి వచ్చినాం, కార్పొరేటర్ స్థాయికి వచ్చినాం. ఇంకా పైకి పోవాలని పైకి. అనుకుంటాం. ప్రజల దీవెన, భగవంతుని ఆశీస్సులు, కృష్ణ భగవానుడు ఓకే. వాళ్ళ ఆశీస్సులు, మన వెనుక ఉన్నటువంటి మన వెల్ విషర్స్, వీళ్ళందరూ దీవెనలు, ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఉంటే ఎప్పుడు ముందుకు సాగుతూనే ఉంటాం. అప్రతిహాతంగా కొనసాగుతాయి. మేము ఎప్పుడు ప్రజలల్లో ఉంటాం కాబట్టి మాకు ఒక నమ్మకం, విశ్వాసం వాళ్ళపై వాళ్ళ ఉంటుంది. పైన ఉంటుంది. ప్రజలలో ఉమ్, వీళ్ళు మనకు మనం వాళ్ళతోనూ ఉన్నాం, వాళ్ళు మనతో వాళ్ళు ఉంటారు మనతో భావన ఉంటుంది. అవును. ఖచ్చితంగా మేము ఆ లక్ష్యాన్ని సాధించుకుంటూ ఇంకా పైకి వెళ్తాం. అవును. మీరు అన్నట్టు, మీరు విన్నట్టు అది నిజం కావాలని నేను కూడా కోరుకుంటున్నాను సార్. కోరుకుంటున్నాను.